సో హాయ్ గైస్ అందరికి వెల్కమ్. లాటెక్ 369 మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ పోస్టర్స్ అనేది రిలీజ్ అయినమాట. దగ్గర 25,000 పైన పోస్టులు అనేవి ఉందన్నమాట. మనం మన సొంత భాష తెలుగులో కూడా మనకు రాసుకునే అవకాశం ఉందన్నమాట. అయితే ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునే ప్రయత్నం చేసుకున్నారన్నమాట. ఇది ఒక మీకు మంచి ఆపర్చునిటీ అనమాట. వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. దాంతోపాటు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎందుకంటే మీ యొక్క సపోర్ట్తోనే ఛానల్ ఇంకా బూస్టప్ అయి ఇంకా మిగతా కూడా హెల్ప్ అవుతుంది. ఎవరైనా మీ ఫ్యామిలీ ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. దాంతోపాటు ఏదైతే ఏజ్ లిమిట్, ఇంపార్టెంట్ డేట్స్, క్వాలిఫికేషన్ ఒకసారి మనము వెళ్దామన్నమాట. ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్ నోటిఫికేషన్ చూద్దామన్నమాట. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ ఏదైతే ఉంటుందో మనకి ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ అయితే ఉంటుందో అది జనవరి 1, 2026 అనమాట. సో దానికన్నా ముందే మీరు ఫీజు కట్టుకునే ప్రయత్నం చేసుకోండి. దాంతోపాటు ఎవరైతే ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక వాళ్ళకి 8th జనవరి నుంచి 10th జనవరి వరకు మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటుందన్నమాట. దాంతోపాటు మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుందో అది మనకి ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్లో మనకి జరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో అందరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫిబ్రవరి ఆర్ ఏప్రిల్ అని చూపిస్తుంది కదా. సో అది ఏంటంటే మనకి ఇంకా ఎగ్జాక్ట్ డేట్స్ అనేవి మనకి చెప్పలేదు అనమాట. వచ్చినప్పుడు మనము చెప్తామన్నమాట. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టార్టింగ్లోనే పే లెవెల్ 3లో మనకి 21,000 నుంచి 69,000 అనమాట. ఇది మన అన్ని అలవెన్స్ కలుపుకుంటే మనకి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సాలరీ. అయితే నెక్స్ట్ వేకెన్సీస్ సంగతి చూసుకుంటే ఇక్కడ దగ్గర 25,048 25,487 పోస్ట్ అనమాట. సో ఏదైతే పోస్ట్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందన్నమాట. తగ్గే అవకాశం కాదు, ఇంకా పెరిగే అవకాశం 90% పెరిగే అవకాశం ఉందన్నమాట. ఇంకా వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే కనుక బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీ, బీపీ, ఏఆర్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి అవకాశం అనేది ఉందన్నమాట. ప్రతి కేటగిరీలో ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఉందన్నమాట. సో కొన్ని దాంట్లో తక్కువ పోస్టులు కనిపిస్తుంది మీకు చూస్తున్నారు కదా. సో ఈ తక్కువ పోస్టులను కూడా ఎక్కువ ఫిల్అప్ చేసే అవకాశం ఉందని కూడా నేను చెప్తున్నాను అనమాట. సో ఎవ్వరు నిరాశపడకుండా అందరూ అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఒక మీకు సువర్ణ అవకాశం అనమాట. సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఏంటంటే ఇక్కడ చూసుకుంటే బీఎస్ఎఫ్ 222 వేకెన్సీస్ అనమాట. సిఐఎస్ఎఫ్ 5,454 అనమాట. సిఆర్పిఎఫ్ 5,366 అనమాట. ఎస్ఎస్బి 1,764 అనమాట. ఐటీ బీపీ ఏదైతే ఉందో 1,999. ఓకే. ఇంకా అస్సాం రైఫిల్ చూసుకుంటే 1,556 అనమాట. ఇది ఈ యొక్క సైడ్ అయితే ఉందో ఇది మెయిల్స్కి అనమాట. అదేవిధంగా ఫీమేల్స్ కూడా అదే విధంగా ఉందన్నమాట. సో బాయ్స్కి ఏంటంటే కొంచెం తక్కువ ఉన్నా కూడా ఈ పోస్టెస్ ఏదైతే ఉంటుందో 99% పెరిగే ఇంకా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు నిరాశపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేల్కి సంబంధించింది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సంబంధించింది బాయ్స్ అనమాట. ఎందులో ఎన్ని వేకెన్సీస్ ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఎస్ఎస్ఎఫ్ ఏదైతే ఉందో అది 23 పోస్టులు అనమాట. అయితే ఇది కేవలం బాయ్స్కి మాత్రం అనమాట ఎస్ఎస్ఎఫ్. ఇంకా ఏజ్ లిమిట్ సంగతి చూసుకుంటే మనకి జనవరి 1, 2026 నుంచి మనకి ఏజ్ లిమిటేషన్ ఉంటుందన్నమాట. 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ఈఎక్స్ అండ్ యూఆర్ ఏదైతే ఉంటుంటారో వాళ్ళకి అనమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారో వాళ్ళు 28 ఇయర్స్ వరకు, ఇంకా ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 26 ఇయర్స్ వరకు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా ఉందన్నమాట. అది 18 నుంచి 23 అయితే ఉంటారు చూడండి, అది ఈడబ్ల్యూఎస్ ఈఆర్ అనమాట. ఒక నిమిషం, యూఆర్ ఈడబ్ల్యూఎస్ అనమాట. 18 నుంచి 23. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి జనవరి 1, 2026 లోపల మనకి సర్టిఫికేట్ అవుతుందో అది మనకు ఉండాలన్నమాట. మినిమం మనము 10th క్లాస్ ఏది ఉంటుందో మనకి 10th క్లాస్ పాస్ అయి ఉండాలన్నమాట. 10th క్లాస్ అనేది ఏజ్ క్వాలిఫికేషన్, అంటే 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలన్నమాట. ఇంకా ఎక్కువ ఏం లేవన్నమాట. ఇంకా ఎవరైతే ఎన్సీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త బోనస్ పాయింట్స్ అనమాట. ఎవరి దగ్గర అయితే ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 5%, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి 2% అనమాట బెనిఫిట్ ఉంటుందన్నమాట మార్కుల్లో. అయితే మనకి ఇక్కడ మార్కులు అనేది మనకి ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనకి యాడ్ చేశారనమాట. మీకు మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీకు ఒక మంచి అవకాశము. అయితే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ హౌ టు అప్లై చూసుకుంటే కనుక ఇక్కడ మీరు వెబ్సైట్ చూస్తున్నారు కదా, ఇక్కడ ssc.gov.in ఉంది కదా. సో అక్కడ అఫీషియల్ వెబ్సైట్గా మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే కనుక ఎవరైతే మా ఎస్సీ ఎస్టీ అండ్ ఈఎంఎస్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీజు కట్టాల్సిన అవసరం లేదనమాట. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 రూపీస్ ఫీజు కట్టాలన్నమాట. నోటిఫికేషన్లోనే ఉందన్నమాట. సరేనా, 100 రూపీస్ కట్టాలన్నమాట. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఈఎంఎస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ అనమాట. వీళ్ళకి ఫీజు కట్టుకోవాల్సిన అవసరం ఏం లేదనమాట. ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఫైనల్ ప్రాసెస్ అనమాట. సో ఎగ్జామినేషన్ అనమాట. సో మనకి 80 క్వశ్చన్స్ ఉంటుందన్నమాట. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ ఉంటుందన్నమాట. ఇంకా రాంగ్ ఆన్సర్కి మనకి కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. ఇందులో కట్ ఆఫ్ అని ఉంటుందన్నమాట. సో ఏ సబ్జెక్ట్స్ చూసుకుంటే ఫస్ట్ పార్ట్లో జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అనమాట. 20 క్వశ్చన్స్ 40 మార్క్స్ అనమాట. సరేనా, ఇది. ఇంకా చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలక్ట్రానిక్ మ్యాథమెటిక్స్, అది ఇంగ్లీష్ అండ్ హిందీ సబ్జెక్ట్స్ మనకి ఉండాలన్నమాట.
సో ఈ వాటిపైన మనకి ఎగ్జామినేషన్ జరుగుతుందనమాట. డ్యూరేషన్ ఆఫ్ టైమ్ ఏదంటే మనకి 60 మినిట్స్ ఉంటుంది. 80 క్వెషన్స్ ఉంటుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్క్స్ ఉంటుంది. మనకి మార్కులు తప్పు క్వెషన్స్ వస్తే దానికి కూడా కట్ ఆఫ్స్ అనేవి కూడా ఉంటుందనమాట. మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ ఏది ఉంటుందో వాటిపైన కూడా మనకి 20 మార్క్స్ అనేవి ఉంటుందన్నమాట. అంటే 20 క్వెషన్స్ ఉంటుందన్నమాట. సో 40 మార్క్స్ మనకు ఉంటుందన్నమాట ఇంగ్లీష్ ఇంకా హిందీ పైన కూడా. అయితే ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే మనకి నెగెటివ్ మార్కింగ్ చూసుకుంటే కనుక మనకి ప్రతి 4 రాంగ్ క్వెషన్స్‌కి 0.2 ఏదో మార్క్స్ అయితే కట్ ఉంటుందన్నమాట మనకి ప్రతి 4 రాంగ్ ఆన్సర్స్‌కి. అలా చెప్పి మీరు ఇది కాకూడదు. ఒక మార్క్ తక్కువ మనకి అటు ఇటు అవ్వచ్చు. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మనము అప్లై చేసుకున్నప్పుడు మనం ఎగ్జామ్ ఏది ఉంటుందో అది మనము తెలుగులో కూడా మనము రాయొచ్చు అనమాట. ఇక్కడ తెలుగు ఉంది. మన భాష తెలుగు భాష కూడా ఉందన్నమాట. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకొని రాసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది మీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. ఎందుకంటే మనకి 10th క్వాలిఫికేషన్‌తోనే మనకి ఇన్ని వేల పోస్టులు, దీనికన్నా ఎక్కువ పోస్ట్ మనకి ఫిలప్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో చాయిస్‌ని మిస్ చేసుకోకండి. సరేనా? ఏదైనా మంచి మీకు యూట్యూబ్‌లో ఛానల్ దొరుకుతాయి. సో దీనికి సంబంధించిన మంచి కోర్స్ ఏదైతే ఉంటుందో, ఆ ఎగ్జామ్ సంబంధించిన ఏదైతే ఉంటుందో అవన్నీ ఒకసారి చూసుకోండి అనమాట. వెతకండి. మీకు మంచిగా అవకాశం మీరు ప్రాక్టీస్ చేసి చదువుకుంటే కనుక మీకు ఒక మంచిగా జాబ్ వచ్చే అవకాశం మీకు ఉంటుందన్నమాట. సో దయచేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ కూడా పంపిస్తాను. నోటిఫికేషన్ వెబ్సైట్, అప్లికేషన్ వెబ్సైట్ కూడా. సో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు చూపిస్తుంది కదా, లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉంది కదా, ఇక్కడ వస్తారనమాట. మనం వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అడ్మిన్ ఆర్ క్యాండిడేట్ ఉంది కదా. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆల్రెడీ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది అంటే కనుక మీరు ఇవన్నీ చేసుకోవాలన్నమాట. అంటే మీకు ఆల్రెడీ అంటే మీరు ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఎస్ఎస్సి సిహెచ్ఏఎల్ కానీ ఇందులో మీరు ఆల్రెడీ పార్టిసిపేషన్ చేసి ఉంటే కనుక మీకు ఆల్రెడీ ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు అవ్వచ్చు అనమాట. మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కనుక మీరు ఆల్రెడీ ఇందులో ఉంటే కనుక వెబ్సైట్ ఉంటే కనుక. లేదు మీరు కొత్త అంటే ఇక్కడ నౌ రిజిస్టర్ నౌ ఉంది కదా, ఇక్కడ వస్తే కనుక ఇక్కడ చూస్తాం కదా, ఈ విధంగా మనకి చూపిస్తుంది అనమాట. పర్సనల్ డీటెయిల్, పాస్వర్డ్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఫిల్అప్ చేయాలన్నమాట. సో దాని తర్వాత కంటిన్యూ కొట్టాలి. కంటిన్యూ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది డూ హ్యావ్ ఆధార్ కార్డ్. ఇవన్నీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేవి ఉంటుందన్నమాట. ఇది వన్ టైం రిజిస్ట్రేషన్ అనమాట. సో జాగ్రత్తగా చూసుకోండి అనమాట. ఇవన్నీ ఏదో చూపిస్తుంది కదా, ఇవన్నీ మీరు ఒకసారి చూసుకొని ఇక్కడ అన్నీ ఇవి అడుగుతున్నాయి అన్నీ ఒకసారి అప్లికేషన్ అయితే ఉంటుంది, వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా స్టెప్ బై స్టెప్ నేను వెబ్సైట్ లింక్ ఇస్తాను. ఏమేమి అడుగుతున్నాయో అవన్నీ మీరు ఒకసారి ప్రొవైడ్ చేసుకొని జాగ్రత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అనమాట. మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎడిటింగ్ ఆప్షన్ అంతా వచ్చేంత వరకు మనకి ఏం ఎడిటింగ్ అని చేసుకోలేం అనమాట. సరేనా? సో జాగ్రత్త. సో నేను రిజిస్ట్రేషన్ చేసి చూపించవచ్చు కానీ నా దగ్గర ఎవరిది ఏం లేవు కాబట్టి జస్ట్ నేను చెప్పానమాట. మీరు జాగ్రత్తగా మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం చేసుకోండి. సరేనా? స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా చేసుకోండి. నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మీ యొక్క ఛానల్ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్కి బూస్టప్ అని వస్తుంది. ఇంకా మంచిగా నేను వీడియో చేసే ప్రయత్నం చేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. అందరికీ ట్రై చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ పార్టిసిపేషన్ చేసి మీరు జాబ్ తెచ్చుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సరేనా? థ్యాంక్ యూ.